అండి చెప్పు. ఆంటీ అన్నట్టుగా హాయ్ అండి. హాయ్ అండి. డెకాయిట్ సినిమా ఎలా ఉంది? డెక్కడ్ సినిమా ఇప్పటివరకు అయితే నాకు తెలిసి అడివిశేషు అన్ని హిట్ సినిమాలే చేసిండు. సినిమాల పరంగా హిట్ మొత్తం ప్రతి ఒక్కటి హిట్. ఈసారి నిజంగా ఆర్టిస్ట్ గా ఒక మెట్టు పైకి ఎక్కాడు. అంత బాగా అనిపించింది. నిజంగా అన్ని అలాగే ఉంటే మళ్ళీ అదేదో హిట్ కొట్టేసుకుంటే వెళ్తాడేమో అనుకున్నాను కానీ కాదు. ఇంకా మంచి సినిమాతో పాటు తనలోని పెర్ఫార్మెన్స్ కూడా బయటపడేది ఆర్టిస్ట్ గా. కొన్ని సినిమాల్లో హీరోలు కానీ హీరోయిన్ కానీ మాట్లాడకుండా జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తో కళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో జస్ట్ బాడీ లాంగ్వేజ్ తో పెర్ఫార్మెన్స్ చేస్తారు కదా, అది ఇందులో కనపడదు అనమాట. ఇంతవరకు వచ్చిన సినిమాలో ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక హైలైట్. దీంట్లో మనోడు ఆర్టిస్ట్ గా ఎలా అయితే బాగా ఒక మెచ్యూర్డ్ అయ్యాడో దాంతో పాటు మనోడు డాన్స్ చేయడం అనేది ఈ సినిమా ఇంకో సెకండ్ థింగ్ హైలైట్. చాలా బాగా చేసిండు. ఫాస్ట్ స్టెప్స్ ఉన్నాయి, స్లో స్టెప్స్ ఉన్నాయి, మస్తు అనిపించేస్తాయి. మనోడికి డాన్స్ కూడా వచ్చా అనే ఫీలింగ్ ఎంతవరకు అయితే ఎవరికి కలిగిందో, డాన్స్ చేయలేడు అనుకున్నారో ఇందులో డాన్స్ చేసి చూపించాడు, సూపర్. అలాగే సీతారామం ఆమె గురించి అయితే చెప్పనక్కర్లేదు. మరొక సావిత్రి, మరొక సౌందర్య, మరొక విజయశాంతి, మరొక శారద, మృణాల్ ఠాకూర్ అయితే అంత బాగా అనిపించింది. పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ఆమెకు కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. నెక్స్ట్ ట్విస్ట్ అయితే మస్తున్నాయి అన్న, చాలా ట్విస్ట్ ఉన్నాయి. పాత సినిమాలు ప్రేయసిరావు ఇలాంటి సినిమాలు అన్ని కలిపితే ఈ సినిమా అని అంటున్నారు. మరి ఇవన్నీ ఏమి లేవు, అసలు వాటికి సంబంధమే లేదు. మన అడవిశేషు సినిమాలో ఆయన సినిమాలు చేసిన సినిమాలు ఎలా ఉన్నాయో దాంతో పాటు ఈయనలోని కొన్ని 2-3 కొత్త కోణాలు కనబడతాయి. ట్విస్టులు అయితే అసలు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు ఎక్కడ ఎవరు బయట పెట్టద్దు, లీక్ చేయదని కోరుకుంటున్నాను. అవే సినిమాకి హైలైట్ పాయింట్. అంటే పాప కానీ మన ఎవరు ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆయన కానీ, ప్రకాష్ రాజ్ కానీ ఈ మధ్య బాగా ఒక లేడీ ఆర్టిస్ట్ వైరల్ అయింది. కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ అవడం వల్ల ఆమె కూడా అసలు ఆమె పాత్ర ఏంటి, ఆమె ఎవరు, ఆమె ఎవరికి ఏమైంది, ఆ పాత్ర కూడా ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నా కానీ ప్రకాష్ రాజ్ను ఆమె లేడీ ఆర్టిస్ట్ పాత్ర తక్కువ ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తాయి. బాగుండే సినిమా. బీజం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. కన్నెపెట్టరు కన్ను కొట్టరు వస్తుంటేనైతే ఇంకా కన్నెపెట్టలందరూ ఇక్కడి నుంచి అడివిశేషు బయట రాగానే కన్ను కొడతారు అనుకుంటాను. నాకు తెలిసి అయితే అంత బాగా అనిపించేసింది. సినిమాకి హైలైట్ పెర్ఫార్మెన్స్, మనోడు డాన్స్, ట్విస్ట్లు ఖతర్నాక్ అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ. డెకాయిట్ దొంగనా కొడుకంట దొంగతనం చేసేవాడు. చాలా బాగా అనిపిస్తుంది. ఆ దొంగతనం కూడా ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడండి. సో ఆ దొంగతనం చేసే సందర్భంలో హీరోయిన్ కు ఏం అవసరం వచ్చింది అతనికి సపోర్ట్ చేయడానికి. సో వండర్ఫుల్ మూవీ డెకాయిట్, బ్లాక్ బస్టర్. గత సినిమాల కంటే ఇంకా చాలా గొప్ప సినిమా ఇదైతే నేను 100% చెప్పగలను. సూపర్ మూవీ డెకాయిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఉండండి. సెకండ్ హాఫ్ చాలా స్లో ఉంది. అంటే ఈ మధ్యలో సినిమాలో చిన్న పాపల సెంటిమెంట్ చాలా ఎక్కువ పెడుతున్నారు కదా, మరి ఇది వర్కౌట్ అవ్వలేదు. అంత చూపెట్టలేదు. మమ్మీ ప్రతంగా చాలా చూపెట్టాడు, మృణాల్ ప్రతంగా చాలా చూపెట్టాడు. బట్ అది బాగుంది. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యాక్చువల్లీ వాయిస్ ప్రాపర్ గా లేదు మెయిన్. సో మూవీలో కొన్ని పాత సినిమాలు కనిపించాయని అంటున్నారు. ఆ హార్ట్ సీన్ హార్ట్ సీన్ అది సేమ్ అదే ఉంది. మొత్తం స్టోరీ ఏం డిఫరెంట్ లేదు. సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు. అడివిశేష్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ అతను. ఈ మూవీలో అసలు వాయిస్ సరిగా లేదు, అసలు సౌండే ప్రాపర్ గా లేదు అసలు దాంట్లో. సెకండ్ హాఫ్ చాలా స్లో ఉంది. సో దీన్ని చేయడానికి 2.5 years 3 years పట్టింది. సో వర్కౌట్ లేదండి. సో డిసప్పాయింట్ అయ్యారా క్లైమాక్స్? అడివిశేష్ మరి ఫ్యూచర్ లో ఈ సినిమా మైనస్ గా ఉంటుందంటారా? మరి కావచ్చు, 100% ఉండొచ్చు. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మేడం? డెకాయిట్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అసలు మామూలుగా లేదన్న. నిజంగా అంటే మంచి లవ్ స్టోరీ, మంచి స్టోరీ అనిపించింది అన్న నాకైతే. నిజంగా అంటే సెకండ్ హాఫ్ ఉంటుంది చూడండి, ట్విస్ట్ మీద ట్విస్ట్ అసలు మామూలు ట్విస్టులు కాదు. నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది. మృణాల్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడండి, అమ్మ బాబోయ్ సీతారామంకి మించి ఉంది అనిపించింది అన్న. నిజంగా ఓవరాల్ గా ఒక మంచి స్టోరీ అన్న. నిజంగా డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ. ఇంకా అనురాగ్ కశ్యప్ గారు అతని ఏమన్నా క్యామియో రోల్ అనేది, స్పెషల్ అపియరెన్స్ అనేది అసలు మామూలుగా లేదు. సినిమాకి ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు పక్క వెళ్ళి డెకాయిట్ సినిమా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. లవ్ స్టోరీ అని అన్నారు కదా, మరి నిజంగా ఒక ప్రేమ కథ ఉందా సినిమాలో? నిజంగా ఒక ప్రేమ కథనే సినిమా మొత్తం. అసలు ప్రేమ కథనే. అసలు దొంగతనం గానీ ఆ ప్రేమ కథ అసలు అంత దొంగతనం చేసేది కూడా ప్రేమ కోసమే. నిజంగా అసలు మామూలు ప్రేమ కాదు. అంటే ఇలాంటి ప్రేమ మనం ఎక్కడ చూడము. అలాంటి సినిమాలోనే చూసాము. అంత మంచి ప్రేమ ఉంది. మీరు అందరు పక్క అయితే డెకాయిట్ చూడండి. సాంగ్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం పోయింది, కొంచెం చేంజ్ చేసేది ఉండే సెకండ్ హాఫ్. అడివిశేష్ అంటేనే మనకి డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి కదా, మరి మీకు ఇందులో అంత డిఫరెన్స్ కనిపించలేదు? అంత ఏమో అనిపించలేదు. కొంచెం అది రొటీన్ అనిపించింది సెకండ్ హాఫ్. అంటే మృణాల్ ఠాకూర్ కూడా కన్విన్స్ అయ్యారా స్టోరీ?
సెకండ్ హాఫ్. నేను ఎంత కన్విన్స్ కాదు. బట్ కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ తోటి, అంటే స్టార్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి డిసప్పాయింట్ తోటి చూస్తూనే ఉంటాం సినిమా. కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటాయి సీన్స్. విలన్ రోల్ ని కూడా మళ్ళీ సపోర్ట్ చేయడం, విలన్ పేరు నాకు తెలీదు. తన యాక్టింగ్ మాత్రం చాలా బాగా. అంటే మృణాల్ ఠాకూర్ ఉన్నారు కదా సినిమాలో, హాయ్ నానా ఉన్నట్టు కనిపించింది పాపతో మరి. అట్లా ఏమనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ. సినిమాలో హైలైట్స్ ఏంటి బ్రో? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్. అంటే ఇది ఆయన లైఫ్ లో ఎలా ఉంటది అంటారు, విశేష్ లైఫ్ లో? మంచిగానే ఉంటది. రివీల్ చేయకూడదు కానీ అదే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాలో మీకు హైలైట్స్ ఏమనిపించాయి, అసలు మీకు ఎక్కడ కనెక్ట్ అయింది సినిమా? సినిమా కనెక్ట్ యాక్చువల్ లవ్ స్టోరీకి తగ్గట్టుందండి. సో ఏదైతే ప్రేమ అని మనకి సొసైటీలో ఉంటుందో, సో ప్రేమ అంటే ఒక త్యాగం అని, సో ఆ త్యాగం తగ్గట్టు లాస్ట్ లో ట్విస్ట్ ఇయటమే అదే మూవీకి హైలైట్ అని. అంటే మూవీలో చాలా డిసప్పాయింట్ చేసే పాయింట్స్ ఉన్నాయి అంటున్నారు, మీకు అలా ఏం అనిపించలేదు? మూవీ అంటే మేడం హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అవుతారు, కానీ నార్మల్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మూవీ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేడం. సో మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. సో అందరు కలిసి ఎంజాయ్ చేయాల్సింది. పాత సినిమాలు కొన్ని చూపించాయి అని అన్నారు, ప్రేయసి రావే లెక్క అలాంటి మూవీస్ ఈ హార్ట్ అంతా స్టోరీలో తగ్గట్టు కానీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా చేశారు మేడం. సో ఈ జోనర్ లో హరీష్ శేష్ గారు బాగా రాణించారు. మృణాల్ ఠాకూర్, హరీష్ శేష్ ఇద్దరు కలిపి టుగెదర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, బాగుంది మేడం. హరీష్ గారు అంటేనే చాలా ట్రూ, మనకి డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఆయన లైఫ్ లో ఈ స్టోరీ అనేది ఎలా ఉంటుంది? డెకెట్ ఆపరేషన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సో మోర్ ఓవర్ ఈ జోనర్ లో లవ్ స్టోరీ యాంగిల్ లో తాను డిఫరెంట్ గా తీసుకొచ్చారు మేడం స్టోరీని. మీకు ఏం నచ్చింది మూవీలో? ఇప్పుడే చెప్పాయండి. ఫ్లాప్ అంటే అతను క్రైమ్ తీస్తారు కదా, క్రైమ్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. లవ్ స్టోరీ ఎక్కలేదు కొంచెం, బట్ యాజ్ యూజువల్ స్టోరీ పరంగా చూస్తే బాగుంది. అంటే ఓల్డ్ స్టోరీ లా ఉంది అని అంటున్నారు. స్టోరీ స్క్రిప్ట్ యాజ్ యూజువల్, బట్ లాస్ట్ లో హీరో చనిపోవడం అనేది కొంచెం బాగాలేదు. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా మనకి. క్రైమ్ థ్రిల్లర్ బాగా తీస్తాడు కదా, ఇది లవ్ స్టోరీ అయ్యేసరికి ఎక్కలేదు. అంటే మీరు ఏం కనెక్ట్ అయ్యలేదా సినిమాకి? కనెక్ట్ అంటే మామూలుగా చూసాను, బట్ ఓకే బాగుంది. సీతారాంకి దీనికి పోల్కి ఏంటండి అన్నారని చెప్పి దాని మీద ఏమైనా మూవీ తోటి మంచి సమాధానం ఇచ్చారని అనుకోలేదు. ఆ కమెంట్స్ నేను వినలేదు, నాకు ఐడియా లేదు. సో అడవిశేష్ గారి స్టోరీస్ అంటేనే డిఫరెంట్ గా ఉంటాయి కదా, మరి ఈయన లైఫ్ లో ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే? అఫ్ కోర్స్ సీటెడ్స్ లో ఉంది, ట్విస్ట్లు బాగున్నాయి. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యాము సినిమాలో, స్టోరీ అంతా ఓల్డ్ స్క్రిప్ట్ ఉంది అంటున్నారు. నాట్ రిక్వైర్డ్ టు బిలీవ్ దట్. ప్రేయస్ రావే మూవీ టైప్ లో ఉంది కొద్దిగా అని చెప్పి అన్నారు. విచ్ వన్? శ్రీకాంత్ గారి ప్రేయస్ రావే చూడలేదు నేను, అది చూడలేదు. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు సినిమా? కరెక్ట్ అయ్యారా మీరు? కనెక్ట్ అయినాను, ట్విస్ట్లు బాగున్నాయి. సో అల్టిమేట్ ఎండ్ క్లైమాక్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఒక ప్రేమ కథ అని అన్నారు డెకాయిట్ అంటే, మరి ఒక ప్రేమ కథ కనిపించిందా సినిమాలో? కంపేరింగ్ టు ప్రీవియస్ అడవిశేష్ మూవీస్ తో ఈ మూవీ కంపారిజన్ మీకు ఎలా అనిపిస్తుంది? కంపారిజనే చేయొద్దు, దేనిది జానర్ సెపరేట్ పెట్టేసేయాలి. సో దిస్ వన్ హీ హస్ మేడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ స్లాంగ్. సో అంటే మృణాల్ ఠాకూర్ ని ఆల్రెడీ మనం హాయ్ నానాలో మదర్ గా చూసాం కదా, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? స్పీక్స్ యాక్టింగ్ ఇస్ వెరీ ఇంప్రూవ్డ్. అంటే ఫస్ట్ శృతి హాసన్ ని పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇది శృతి హాసన్ అయి ఉంటారు. అది కూడా నాకు తెలియదు యాక్చువల్లీ, శృతి హాసన్ పెట్టినరా లేకపోతే నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్. సో ఫర్ మూవీస్ గుడ్, వీ కెన్ వాచ్. ఎలా ఉంది డెకాయిట్? చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో మీకు? మృణాల్ యాక్షన్ బాగుంది, అడవిశేష్ యాక్షన్ బాగుంది. పొయిటిక్ ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా డీప్ లవ్ స్టోరీ తీసేశారు. సో అది ఎంతవరకు మన వాళ్ళకి అయితే ఉన్నదే చూడాలి. అంటే సినిమాలో అంతా కూడా పాత స్టోరీస్ లాగా ప్రేయసి రావే లెక్క అలాంటి మూవీస్ చూపించారు అని అంటున్నారు. అవి ప్రేయసురావే పూర్తిగా అవును, అది సెంటిమెంటల్ మూవీస్. ఇది కూడా సెంటిమెంటే కానీ మోడర్న్ ఫార్మేట్ లో తీశారు. అంటే వాళ్ళ కన్నీళ్ళు వస్తుంటే కూడా ఒక ఇంటెన్స్ మ్యూజిక్ వేయడం అట్లా డిఫరెంట్ గా తీసుకొచ్చారు. ప్రేయసురావే పూర్తిగా సాడ్ ఫిల్మ్, పాత ఫార్మేట్ అంటే ఏడుస్తూ భారీ డైలాగులు చెప్పడం అలా ఉండదు. ఇది ఒక కంటి చూపుతో ఇట్లా చూడడము, బాడీ లాంగ్వేజ్, ఒక విండ్, అట్లా అటువంటి మోడర్న్ టెక్నిక్స్ తో అద్భుతంగా తీశారు. అంటే అడవిశేష్ అంతా కూడా యాక్షన్ జోనర్ అనే చేస్తూ ఉంటారు కదా, మరి ఈ సినిమా ఒక ప్రేమ కథ అని అంటున్నాడు. మరి ప్రేమ కథ ఉందంటారా, యాక్షన్ ఉందంటారా? ఇది పూర్తిగా పక్కా ప్రేమ కథ. ఇది అంటే ప్రేమ కథలో క్రిమినల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. అంటే ఈ క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ వల్ల లవర్స్ లో ఎవరు లోవర్ క్యాస్ట్ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది ఇది కదా. సో బట్ అటువంటి సిస్టమ్ వల్ల ఈ సమాజం వాళ్ళని ఒక భయంకర పరిస్థితిలోకి నెట్టేస్తుంది వాళ్ళని విడదీయడం కోసం. అందులో దాంతో హీరో క్రిమినల్ వాటిలో ఇరుక్కుపోతాడు.
అందుకని అక్కడ క్రిమినల్ ఎలిమెంట్స్ వచ్చాయి. కానీ ఇది పక్కా ప్యూర్ ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ప్యూర్ లవ్ స్టోరీ. ఒక ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా చేశారు, అదే తీసాడు సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది. ఇక మృణాల్ ఠాకూర్ అయితే ఇంకా అద్భుతం, చాలా బాగా చేసింది ఆవిడ. మూవీ చాలా బాగుందండి, క్లైమాక్స్ చాలా బాగా తీశారు. అంటే పాత సినిమాలన్నీ గుర్తు చేసింది, రేసి రావే లైక్ అలాంటి మూవీస్, అలాంటి స్టోరీస్ అన్నీ. మూవీ లవ్ స్టోరీ అండి, మనకు వేరే సినిమాలతో ఏం సంబంధం ఉండదు. కాకపోతే మూవీ మాత్రం క్లైమాక్స్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా థ్రిల్ అవుతారు అందరూ. సో అందరూ బయటకు వచ్చేటప్పుడు అడవిశేష్ గారిని ఫుల్ గా మెచ్చుకుంటూ బయటకు వస్తారు. అంటే అడవిశేష్ గారు అంటేనే మనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సపరేట్ మూవీ ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాతో ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాతో ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరుగుతుందండి ఆయన, ఎందుకంటే ఆయన లవ్ స్టోరీ జోనర్ ఇంతకు ముందు టచ్ చేసిన వాటికంటే కూడా ఈ లవ్ స్టోరీ జోనర్ అయితే ఇంకా చాలా బాగా తీశారు. క్లైమాక్స్ అయితే ఇంకా అసలు ఎక్సెప్షనల్ గా తీశారు. స్టార్టింగ్ లో కనిపెట్టారు అని నాగార్జున సాంగ్ తో ఎంటర్ అయింది, అది నిజంగా అక్కడే హుక్ అవుతామండి. అంతవరకు కూడా సినిమా వెళ్తూ ఉంటుంది, ఆ పాట వచ్చినప్పటి నుంచి జనాలు అందరూ హుక్ అయిపోతారు పాటకి. అంటే మూవీలో మీకు సెకండ్ హాఫ్ నచ్చిందా, ఫస్ట్ హాఫ్ నచ్చిందా? అవి రెండు ఎక్సలెంట్ అండి. కాకపోతే సెకండ్ హాఫ్ కంటే కూడా అందరూ బాగా హుక్ అయ్యేది క్లైమాక్స్ కి. క్లైమాక్స్ చూసినప్పుడు అందరూ చాలా బాగా హుక్ అవుతారు. అంటే డిసప్పాయింట్ అయ్యే పెద్ద పాయింట్ ఉందంట కదా క్లైమాక్స్ లో. డిసప్పాయింట్మెంట్ కాదండి, అదే ట్విస్ట్. అది రివీల్ చేస్తే ఇంకా ఆడియన్స్ రారేమో. ఎలా ఉంది మేడం డెకాయిడ్ మూవీ? యా చాలా బాగుంది, ఇట్స్ ఎమోషనల్ టచింగ్ ఆల్సో. అంటే మూవీలో మీకు హైలైట్స్ అనిపించినాయి ఏంటి, మీరు ఎక్కడ? యా మృణాల్ ఠాకూర్ వర్ వెరీ డామినేటింగ్ ఇన్ ద మూవీ మోర్ దాన్ దస్. అంటే ఇంకొకటి సినిమాలో కొన్ని డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఉన్నాయంట. మొత్తం ఎమోషనల్ అంటే అరిశేష్ ఎన్ని రోజుల నుంచి మనం చాలా మూవీస్ లో చూసాం, అంటే మొత్తం యాక్షన్ పార్ట్ ఉండేది, ఇందులో కొంచెం ఎమోషన్ అయ్యేసరికి ఆడియన్స్ అంత రీచ్ అవ్వలేదని అంటున్నారు. బట్ అప్ టు ద మార్క్ అనేది చాలా బాగుంది అండ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఎక్కువ లవర్స్ అనే వాళ్ళు అటాచ్ అవుతూ ఉంటారు. మేము మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ మదర్ గా మనం హాయినాలో చూసాం, మరి అదే కనిపించిందా పర్ఫార్మెన్స్? యా తను బాగా సెట్ అయింది మదర్ రోల్ కి అండ్ ఈ మూవీలో కూడా తన యాక్షన్ పార్ట్ అనేది ఉంది. థ్యాంక్ యూ. అంటే మీరు సినిమాకి అంటే యాక్షన్ థ్రిల్లర్ గా చూద్దామని వెళ్ళారా, ఒక ప్రేమ కథగా చూద్దామని వెళ్ళారా? యాక్చువల్లీ యాక్షన్ పార్ట్ చూద్దామని వెళ్ళాము, కానీ యాక్షన్ పార్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ అంది ఆల్మోస్ట్. సో హీరో అనేది కొంచెం డౌన్ అయ్యాడు. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ వచ్చేసరికి యాక్షన్ పార్ట్ వాజ్ వెరీ గుడ్, యాక్షన్ పార్ట్ చాలా బాగుంది అండ్ ఇన్ దిస్ మృణాల్ ఠాకూర్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద యాక్షన్ పార్ట్ అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ ఈసారి చాలా క్రియేటివ్ గా తీసాడు. డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే అందరు ఆడియన్స్ థ్రిల్లర్ సైడ్ చూసారు కాబట్టి, తనని ఫస్ట్ టైం లవ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. ఆడియన్స్ కి కొంచెం టైం పడుతుంది కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రతి లవ్ యాక్షన్ సిరీస్ లో అయితే లేదు, క్లైమాక్స్ చాలా బాగుంది. సో గుడ్ అటెంప్ట్ అంటాను. బేసిక్ ఏంటంటే ఇప్పుడు శేష్ గారి సినిమాలలో అంటే మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, బట్ దీంట్లో అది లేదు. దీంట్లో కూడా అలానే క్యూరియాసిటీ ఉంది, అంటే ట్విస్ట్లు ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్ అయితే ఎండ్ వరకు బాగుంది ఆ సస్పెన్స్. సెకండ్ హాఫ్ ఎలాంటి స్లోగా ఉంది, అంటే ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా ఉందో సెకండ్ ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ బిల్డింగ్ కొంచెం ఒక 40-45 మినిట్స్, కానీ మొత్తం ఎంగేజింగ్ అయితే ఉంది, ఎక్కడ ఇలా బోర్ కొట్టడం అలా ఏం లేదు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ అదే 25 మినిట్స్ బాగుంటది, అంటే కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటది, ప్రతిదీ క్లియర్ కట్ అర్థం అవుతుంది. సో ఎండ్ అయితే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా, అంటే ప్రతి లవ్ థ్రిల్లర్ ఆర్ లవ్ మూవీ లవ్ యాక్షన్ మూవీ ఉన్నట్టు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిసప్పాయింట్ అంటే అడవిశేష్ గారు ఎప్పుడు యాక్షన్ థ్రిల్లర్ సైడ్ ఉంటారు కాబట్టి, ఇది కొత్త అటెంప్ట్ కాబట్టి కొంచెం మేబీ అడవిశేష్ గారి ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, మరీ అంత యాక్షన్ లేకుండా.